హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యవతి కిచెన్. ఇవాళ చేసే రెసిపీ వచ్చి ఆకుకూర పప్పు అనమాట. దానికి కావాల్సిన పదార్థాలు కందిపప్పు, ఆకుకూర కావాల్సినవి. ముందుగా కుక్కర్లో కందిపప్పు 1 కప్పు తీసుకుని దాన్ని శుభ్రంగా కడుక్కొని దానికి సరిపడినంత వాటర్, మనకు పప్పు కుక్ అవ్వడానికి సరిపడినంత వాటర్ వేసుకొని ఇందులో కట్ చేసిన ఆనియన్స్, చిల్లీ వేసేసుకోవాలి. ఆనియన్స్ అంటే నేను తీసుకున్న కప్పు పప్పుకి 2 చిన్న ఆనియన్స్ కట్ చేసుకున్నాను అనమాట. 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకొని అందులోనే చిల్లీ కూడా కట్ చేసుకున్న పీసెస్ వేసుకొని కరివేపాకు వేసుకొని వీటిలోనే మనకి సరిపడినంత కారం, టమాటాలు కూడా మిస్ చేస్తాం. టమాటాలు కూడా మనం ఇలా కట్ చేసి వేసుకోవచ్చు. ఇవి చిన్నగానే కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కుక్కర్లో కుక్ అయిపోతుంది కాబట్టి ఇట్లా మనం ఘాట్లు పెట్టుకొని వేసుకున్నా పర్వాలేదు. దీంట్లో సరిపడినంత కారం, మనం చిల్లీలు వేసాం కదా ఫ్రెండ్స్, కారం మాత్రం మనం చూసుకొని వేసుకోవాలన్నమాట. మాది కారం లైట్ కలర్లో ఉంది ఫ్రెండ్స్, కొంచెం మనం కారం తగ్గించి వేసుకోవాలి. చిల్లీలు ఘాటుగా ఉన్నాయి. పసుపు కొద్దిగా వేసుకొని ఇందులోనే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆకుకూర వేసుకోవాలి. దీంట్లో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ మనం ఫంక్షన్లో టైప్గా వస్తుంది. అందుకే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. నేను వాడే ఆకుకూర వచ్చి చుక్కకూర, పాలకూర, అదొక కట్ట ఇదొక కట్ట తీసుకొని సన్నగా కట్ చేసి శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. దీంట్లో మనం త్వరగా కుక్ అవ్వడానికి కొద్దిగా ఆయిల్ వేస్తే ఏంటంటే కందిపప్పు కదా ఫ్రెండ్స్, తొందరగా కుక్ అవుతుంది. దీన్ని విజిల్ పెట్టుకొని 3-4 విజిల్స్కి కుక్ చేసుకున్న విజిల్ తీసేసుకొని ఇందులో మనకి రాక్ సాల్ట్ అంటే గల్లుప్పు వేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట, మెదుపుకోవాలి. దీంట్లో మనం ఇందాక చింతపండు యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. చింతపండు యాడ్ చేస్తే కుక్కర్లో ఉడకదని నేను ఇందాక చింతపండు యాడ్ చేయలేదు. దీంట్లో మనకు రుచికి సరిపడినంత చింతపండు, నాకు ఈ మోతాదులో చింతపండు సరిపోతుంది కాబట్టి చింతపండు వేసుకుని కొద్దిగా వాటర్, ఎందుకంటే చింతపండు కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి చింతపండు కొంచెం వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకున్నాను. కొద్దిగా ఇప్పుడు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఆల్రెడీ ఉడికింది కాబట్టి చింతపండు పచ్చివాసన పోయే వరకు మనం కొంచెం ఉడికించుకోవాలన్నమాట. ఈ స్టైల్లో చేస్తే ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అదే స్టవ్ మీద కళాయి పెట్టుకొని దీనిలో పోపుకు సరిపడినంత ఆయిల్, నేను ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసాను ఫ్రెండ్స్. పప్పు కదా మంచి స్మెల్ వస్తుందని 1 స్పూనే నెయ్యి వేసుకున్నాను అనమాట. దీంట్లో ఎండుమిర్చి కొంచెం వేసుకొని పోపు దినుసులు కూడా వేసేసుకొని ఇవి కొంచెం వేగనాలి. వెల్లుల్లిపాయలని కచ్చాబిచ్చా దంచుకోవాలి, బాగా దంచాల్సిన అవసరం. కచ్చాబిచ్చా వెల్లుల్లిపాయలు దంచేసుకొని ఆనియన్స్, కొద్దిగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు కూడా వేసేసుకొని ఇంగువ వేసుకోవాలి. పప్పుకి కంపల్సరీ ఇంగువ మంచి టేస్ట్ వస్తుంది. ఇంగువ కూడా వేసేసుకొని మనం ఇందాక మెదిపి పక్కన పెట్టుకున్న పప్పును మొత్తం దీనిలో ఉంచేయటం ఫ్రెండ్స్. దీన్ని బాగా వేగాలన్నమాట, పచ్చివాసన. ఈ ఆనియన్స్, వెల్లుల్లిపై వేగాక ఈ పప్పు వంపేసుకోవటం. ఇంతే ఫ్రెండ్స్ మన ఆకుకూర పప్పు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పప్పు మనకు నచ్చిన విధంగా ఎన్ని రకాలుగానే చేసుకోవచ్చు. ఈ విధంగా నా స్టైల్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.